అమూల్యమైన ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానని నడిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి అశ్విని కులచారి సతీష్ విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నడిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా శ్రీమతి కులచారి సతీష్ ప్రజలకు ఏ ఆపద వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉంటారని, ప్రతి వాడవాడలో డ్రైనేజీలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తానని, త్రాగునీరు అందిస్తానని, పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించే విధంగా కృషి చేస్తానని అన్నారు. కేవలం సేవ చేయడానికి కొరకే తాము రాజకీయాలకు వచ్చానని, నడిపల్లి గ్రామ ప్రజలు ఆదరించి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. అడిగడుగున ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. డిచ్పల్లి రైల్వే స్టేషన్ బస్టాండ్ ప్రాంతంలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రచారం నిర్వహించారు. ప్రచారంకు ప్రజల స్పందన బాగుంది. గతంలో ఎంపీటీసీ పదవి చేసినందున ప్రజలు మంగళహారతులు పడుతున్నారు. ప్రచారంలో భాగంగా గ్రామ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి అశ్విని సతీష్ కులచారి మాట్లాడుతూ ప్రజల పట్ల నిజాయితీతో నిలబడే నాయకుడిని ఎన్నుకొని గ్రామాన్ని అభివృద్ధిలో ముందుండేలా కోరారు. అభివృద్ధి నా ధ్యేయంగా పనిచేసి మమ్మల్ని ఆశీర్వదించి నడిపల్లి గ్రామ సర్పంచ్గా గెలిపిస్తారని కోరుకుంటున్నానని శ్రీమతి అశ్విని సతీష్ కులచారి విజ్ఞప్తి అందరికీ నమస్కారం. నా పేరు కులాచారి అశ్విని సతీష్. మేము నడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకు అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మేము చాలా అభివృద్ధి చేసినాం. ఇప్పుడు కూడా మేము ఇంకా 5 సంవత్సరాలు అభివృద్ధి చేసి అందరు అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ మేము తోడుగా అండగా ఉంటామని కోరుకుంటున్నాము. అందరం ఉంగరం గుర్తు కోటేసి మమ్మల్ని గెలిపించి ఆశీర్వదించండి. ముందుగా అందరికీ నడిపల్లి గ్రామ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. అలాగే నాకు ఇంతమంది జనాలు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ముఖ్యంగా
తన సొంతగా అందరూ అంటే నేను చెప్పకపోయినా నేను 10 మందితో ఒక ఇంటింటి ప్రచారం చేస్తా అనుకున్నా. కాకపోతే నా మీద అభిమానంతో అందరూ నడిపల్లి గ్రామ ప్రజలు అందరూ తరలి వచ్చారు. కానీ ప్రతిపక్షాలైనటువంటి ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు కంప్లైంట్ చేయడం వలన ఇంకా మంది అటే వెళ్ళిపోయారు. కాబట్టి మనకు అందరూ ప్రజలందరూ సహకారం చేస్తున్నారని కుట్రతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ సొంతగా మనకు ప్రచారానికి వచ్చారు. వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే నడిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నా మిసెస్ అయినటువంటి అశ్విని ఈరోజు నడిపల్లి గ్రామ సర్పంచ్గా నిలబెట్టినాను. గత 2019లో కూడా నేను సర్పంచ్గా చేసినాను. గత 5 సంవత్సరాల నుంచి గత 30 సంవత్సరాల నుంచి చేయని అభివృద్ధి 8 కిలోమీటర్ల సీసీ రోడ్లు, డ్రైనేజ్లు అన్ని డెవలప్మెంట్ చేసినాను. కావున మరోసారి నాకు ఆశీర్వాదిస్తారని ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలరని నా యొక్క మనవి. 2019 సంవత్సరంలో నన్ను గెలిపించినప్పటి నుంచి 5 సంవత్సరాలలో నేను ప్రతి ఒక్క సీసీ రోడ్డు, రైల్వే స్టేషన్ ఏరియాలో ప్రతి గల్లీ రోడ్డు నేనే వేసినాను. గత 30 సంవత్సరాల నుంచి చేయని అభివృద్ధి నేను చేసి చూపించాను. అలాగే ఈసారి కూడా నన్ను ఆశీర్వదించి అందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలరని నా యొక్క మనవి.